బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లాగే మేమేమనుకున్నామంటే ఈ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే ఒకరిద్దరికి కాదు లాభం అయ్యేది. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. చట్టం అంటే ఇంకోటి మా రైతు కూలీలకి అది కూడా ఉంది ఇందులోనే. నరేగా చట్టం ఉంది కదా, మీకు తెలుసు కదా, ఈ మధ్యన దాని పేరు మార్చినట్టున్నారు, ఏదో రామ్జీ అనేది పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారెంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా, వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుక్తుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. రైతు బంధు ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టం అయితే మీకు బోనస్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. అన్ని పంటలకు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలకి వాళ్ళకు కూడా ఈ చట్టంతో లాభం అవుతుంది. అందుకే దయచేసి నేను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఏం చేయాలంటే ఈ బిల్లు పెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యేలను కలవాలి. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, కలవాలి. కలిసి అన్న ఈ చట్టం వస్తుంది, మీరు దయచేసి ఓటేయాలి, ఓటేస్తే నాకు హక్కు వస్తుంది అని చెప్పి మీరు కూడా మరి మీ ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీల మీద తప్పకుండా ఒత్తిడి తేవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారెంటీల మీద చట్టం చేయండి. చేస్తే ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ ఉంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంతపాడండి, దానికి మద్దతు ఇవ్వండి, మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి. ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు, సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి ఆ శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి. వచ్చినప్పుడు తప్పకుండా అందరూ సహకరించాలని మరొకసారి కోరుతూ వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. 6 గ్యారెంటీల విషయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్ల విషయంలో తప్పకుండా పట్టుబడతామని చెప్పి మరొకసారి మర్చిపోయాను. ఈరోజు రంజాన్ పండుగ అందరికీ కూడా మరి ఈ పర్వదినాన ఈ పవిత్ర పండుగను జరుపుకుంటున్న మా ముస్లిం సోదరులకి, సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి ఈద్ ముబారక్ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా పండుగ పూట వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ఇప్పుడు ఓపెన్గా అపీల్ చేస్తున్నాము. తప్పకుండా అవసరమైతే అందరికీ లేఖలు కూడా రాస్తాము. మంచి సజెషను తప్పకుండా లేఖలు కూడా మా పార్టీ నుంచి రాస్తాం. ఇట్లా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. ఇంకొకటి మీకు కూడా క్లారిటీ ఉండాలి, ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అవుతుందా, అలౌ చేస్తారా? ఇదివరకు చేసిరు. మరి ప్రభుత్వానికి సంస్కారం ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సంస్కారం కంటే ఎక్కువ చిత్తశుద్ధి అవసరం, ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు పెడతలేరు. మీరు పెట్టిన ఫైల్ సంతకం ఎడబెట్టినో మరి ఎడవైందో ఫైల్ దొరకలేదు కాబట్టి అదే ఆటంకమైందేమో. మరి మీకు ఫైల్ దొరకలేదు కాబట్టి మేము పెడుతున్నాం.
మరి మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే సిన్సియారిటీ ఉంటే వెంటనే మద్దతు ఇవ్వాలి, బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాలని కోరుతున్నాం. నేను ఇప్పుడే రాములు గారు మీకు ఇప్పుడే చెప్పిన నేను నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి తప్పకుండా పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పాస్ అయింది. ఏమంటారు, బైగమి అనే యాక్ట్ మీద అప్పుడు ఆనాడు బిల్లు పెట్టారు 1986-87 ఆ ప్రాంతంలో బిల్లు పాస్ అయింది కూడా. కాబట్టి గతంలో మన రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉదాహరణ ఉంది, ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఈ ఉదంతం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరగకూడదు, మేము ఆశావాదులం, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నిరాశావాదులం కాదు. కాబట్టి తప్పకుండా పాస్ కావాలని, ఇంట్రడ్యూస్ కావాలని, దానికి మద్దతు ఇవ్వాలని అందరినీ మద్దతు కూడగడతాం, చూస్తాం. స్పీకర్ గారికి ఉంటుంది. నో అసెంబ్లీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ ఉజ్వల్, ఈ ప్రామిస్ చేసింది నేను కాదు, మీరు కాదు. ఈ ప్రామిస్ 6 గ్యారంటీలకి మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఈరోజు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టం తీసుకొస్తాం, అభయహస్తం చట్టం అని చెప్పారు. చెప్పిన తర్వాతే మీరు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ ఫైలు సంతకం కూడా పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ను మేము అడిగేది ఒకటే, మీ నాయకుడు ప్రామిస్ చేశారు, మీరు సంతకం పెట్టారు, తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చెప్పారు. మరి అట్లాంటప్పుడు వై షుడ్ ఐ డౌట్ ద సిన్సియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్? మేబీ ఫైల్ దొరకట్లేదేమో, మేబీ ఫైల్ ఎక్కడ పోయిందేమో, అందుకే మేము పెడుతున్నాం. మేము పెట్టినప్పుడు బేసిస్ ఏముంది, మద్దతు ఇవ్వచ్చు కదా, తప్పేముంది. ప్రజల తరపు మేమైనా వాళ్ళైనా పనిచేస్తుంది ప్రజల కోసం. ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్గా మరి ఏం చేయాలో మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే 23 డిసెంబర్లో మీరు రాష్ట్ర ప్రజల్ని, శాసనసభని, శాసన మండలిని తప్పుదోవ పట్టించి ఫైల్ సంతకం అయిపోయిందని చెప్పి 26 దాకా ఫైల్ దొరకకపోతే డెఫినెట్లీ వీల్ ఎక్స్ప్లోర్ లీగల్ రెమెడీస్. లీగల్గా కూడా మాకు కూడా ఏం చేయాలో చూడాలి కదా, న్యాయ నిపుణులను అడుగుతాం. ఇట్లా మరి ప్రభుత్వం ఓపెన్గా చెప్పి మొత్తం రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంకో చిన్న విషయం కాదు, సంతకం పెట్టి అవసరమైతే ఆర్టీఐ చట్టం కూడా ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్, దాని కింద అడుగుతాం, ఆ ఫైల్ కాపీ ఇవ్వమని అడుగుతాం. అంటే మేము సీఎం గారిని మేమేమి ఫలానా రోజు అమలు చేయండి, ఫలానా ముహూర్తానికి అమలు చేయండి అని మేము అనట్లేదు, వారు చెప్పింది అడుగుతున్నాం. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ఇది కాంగ్రెస్ స్లోగన్. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, ఇది రాహుల్ గాంధీ మాట. మేము అడుగుతున్నది మీరు చెప్పింది అమలు చేయమనే కదా, మేము చెప్పేది కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కనుక